హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఈరోజు మనం ది లేటెస్ట్ మోడల్, ద లేటెస్ట్ సెన్సేషన్ ఎలక్ట్రిక్ కార్ ఔడీ e-tronతో ఉన్నామండి. లుక్ ఎట్ దిస్ రెడ్ కలర్లో, సీరియస్లీ చాలా సెక్సీగా ఉందండి. అండ్ తెలుగులో ఫస్ట్ టైం వీఆర్ రివ్యూయింగ్ దిస్ కార్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియాలో మన గ్రీన్ కార్స్ అండ్ గ్రీన్ బైక్స్ యొక్క ట్రెండ్ అనేది నడుస్తుందండి. అండ్ స్పెసిఫిక్గా మాట్లాడుకున్నట్లయితే ప్రీమియం కార్స్లో 1/1 వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన జాగ్వార్ ఐపేస్ అండ్ అలాగే మనం మర్సిడీస్ ఈక్యూసీ అండ్ నౌ ఔడీ e-tron. సో ఔడీ e-tronలో వచ్చేసి మనకి 55 క్వాత్రో, 50 క్వాత్రో అండ్ అలాగే స్పోర్ట్స్ బ్యాక్ వేరియంట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ వెహికల్లో వచ్చేసి రేంజ్ ఎంతగా ఉంటుంది, ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. అలాగే మన బైక్ కార్ ఛానల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిజైన్ క్యూస్ గురించి మాట్లాడుకుందాము. ఔడీ e-tron చూడడానికి చాలా వరకు బోల్డర్గా అండ్ అలాగే అగ్రెసివ్ స్టాండ్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రంట్లో చూసుకుంటే గ్రే ఇన్ పెయింటెడ్, చాలా ప్రీమియంగా మనకి గ్రిల్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. విత్ ద ఔడీ బ్రాండింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే హైలీ పర్ఫార్మెన్స్ ఎల్ఈడి మ్యాట్రిక్స్ టెక్నాలజీ ఇందులో యూస్ చేయడం జరిగిందండి. మోస్ట్ ఆఫ్ ద ఔడీ కార్స్లో ఇదే టెక్నాలజీని యూస్ చేస్తారు. సో ఈ ఔడీ e-tronలో కూడా మనకి సిమిలర్ సార్ట్గా కనిపిస్తుంది. అండ్ డిజైన్ కూడా చాలా వరకు మనకి ఔడీ కార్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా కనిపిస్తుంది. అదే మనం సైడ్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే సైడ్లో మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బాడీ ప్యానెల్స్ పైన e-tronకి సంబంధించి రెండు వైపులా ఛార్జింగ్ సాకెట్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే R20 వీల్ సెక్షన్ మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. లైట్ వెయిట్ అలాయ్ వీల్స్ ఇందులో యూస్ చేశారు, సచ్ దట్ బ్యాటరీ కన్జంప్షన్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్తో పాటు రూఫ్ రైల్స్ అండ్ మనకి పానోరామిక్ సన్ రూఫ్. అండ్ రేర్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా టెయిల్ ల్యాంప్ డిజైన్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా మనకి వన్ సింగిల్ పీస్ యూనిట్గా ఇందులో కనిపిస్తుంది. చూడడానికి చాలా అంటే చాలా స్పోర్టియర్గా రేర్ సైడ్ మనకి ఈ ఔడీ e-tron కనిపిస్తుంది. హై మౌంట్ స్టాప్ ల్యాంప్తో పాటు డీఫాగర్ అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కింద రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనము డ్రైవర్ చైర్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందామండి. మీరు చూడొచ్చు, కంఫర్ట్ చాలా బాగుంది, థై సపోర్ట్ చాలా బాగుంది, టైప్ ఆఫ్ బకెట్ సీట్స్ లాగా ఉన్నాయండి. సీరియస్గా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సీట్ బెల్ట్ కూడా హైట్ అడ్జస్టబుల్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రికలీ కంట్రోల్ చేయొచ్చు మనము చైర్కి సంబంధించి ఈ విధంగా మనం. అండ్ 4-వే లంబర్ సపోర్ట్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం స్టీరింగ్ కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. కింద మనకు ఒక బటన్ ఇచ్చారు, ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ విధంగా చూడొచ్చు, మీకు రీచ్ ఈ విధంగా వస్తుంది. అండ్ అదేవిధంగా సేమ్ మనం కిందికి అన్నట్టయితే సింపుల్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా మంచి ఫీచర్ అండ్ ప్రతి ఒక్క కార్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇలాంటి ప్రీమియం కార్స్లో వచ్చేసి మనకి ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకునే ఆపర్చునిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, రౌండ్ స్టీరింగ్ కూడా ఇస్తున్నారు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ కూడా ఇందులో ఆప్షన్గా అవైలబుల్గా ఉంది. 4 స్పోక్ ట్రీట్మెంట్లో మనకి స్టీరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్తో ట్రీట్ చేశారు, చాలా వరకు రిచ్గా కనిపిస్తుంది. మధ్యలో చూస్తే మనకి ఔడీకి సంబంధించి బ్రాండింగ్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే మనం ఇక్కడ ఏదైతే ఈ బటన్ ఇచ్చారో ఇది మనం టాగుల్ చేస్తూ ఈ మధ్యలో ఉన్న MID స్క్రీన్ని యాక్సెస్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రైవర్ అసిస్ట్, లాంగ్ టర్మ్ మెమరీ. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఎంత బ్యాటరీ కన్సంప్షన్లో ఎంత రేంజ్ అనేది ఇచ్చింది అనేది లాంగ్ టర్మ్ మెమరీలో తెలుస్తుంది. షార్ట్ టర్మ్ మెమరీ కన్సంప్షన్ ఎంత జరిగిందో తెలుస్తుంది, రేంజ్ ఇంకెంత మిగిలి ఉంది తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు 216 కిలోమీటర్స్ మనకి రేంజ్ అనేది ఇంకా అవైలబుల్గా ఉంది. అండ్ కిందగా చూసుకుంటే మనకి ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువైపు మనకి లైటింగ్ అనేది సంబంధించి కంట్రోల్స్ ఇచ్చారు, హై బీమ్ ఇండికేటర్స్ అండ్ ఇక్కడ నుంచి మనం వైపర్స్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే మనం డోర్ పైన ఉన్న కంట్రోల్స్ గురించి చూసుకుంటే డ్రైవర్ వైపు ఇక్కడ మీరు చూడొచ్చు, లాక్ అన్లాక్ మనకి ఈ విధంగా ఇచ్చారు. డోర్ హ్యాండిల్ క్రోమ్లో ఇచ్చారు, సరౌండింగ్లో కూడా క్రోమ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి సేమ్ క్రోమ్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్ హ్యాండిల్ కూడా చాలా మ్యాసివ్గా ఉంది, బిల్ట్ క్వాలిటీ సీరియస్గా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ORVMకి సంబంధించిన కంట్రోల్స్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్ 4 విండోస్కి మనకి 1 టచ్ కంట్రోల్స్, డోర్ లాక్ అన్లాక్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కిందగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బూట్ని ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ మెమరీస్ చైర్కి సంబంధించి మనకి 2 మెమరీస్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు. 1 లీటర్ బాటిల్ని కూడా చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. స్టోరేజ్ స్పేస్కి మాత్రం 4 డోర్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే చూడొచ్చు, మీరు హ్యాప్టిక్ టచ్ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది.
చాలా సీమ్లెస్గా ఉంది, ఇన్ఫ్యాక్ట్ చాలా ఫ్లూయిడ్గా ఉంది. సో ఇందులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. రేడియో, మీడియా అండ్ అలాగే దీంతోపాటు ఫోన్ యాప్స్ కూడా ఇందులో మనము కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ వచ్చేసి మనకి ఏసీకి సంబంధించండి. సో ఇటువైపు చైర్ అండ్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్కి సంబంధించి ఇండివిజువల్ టెంపరేచర్స్ని వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే హిల్ డిసెంట్కి సంబంధించి మనకి ఇక్కడ కంట్రోల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు స్క్రీన్స్ కూడా మనకి టచ్ స్క్రీన్గా ఇవ్వడం జరిగింది. దట్ హ్యాప్టిక్ టచ్ ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్సివ్ టచ్ మనకి ఇందులో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం పార్కింగ్ చేయాలంటే ఈ కార్ చాలా ఈజీ అండి. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఒక పార్కింగ్ బటన్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లైవ్గా కూడా మనకి కార్ యొక్క యాంగిల్ అనేది కనిపిస్తుంది. రియర్ వ్యూ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ కార్నరింగ్ వ్యూ మనకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఓపెన్ చేస్తే గ్రాఫిక్స్, కెమెరా వ్యూ, ఈ విధంగా మనం గ్రాఫిక్గా చూడాలంటే గ్రాఫిక్గా అండ్ ఫ్రంట్ అండ్ రేర్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 3Dలో చూద్దాం. ఇప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు, 3Dలో సరౌండింగ్లో మనకి ఏమైనా ఆబ్స్టాకిల్స్ ఉన్నాయా లేదా అనేది చాలా క్లియర్గా కార్ వరకు మనకు గ్రాఫిక్గా కనిపిస్తుంది. కానీ సరౌండింగ్ మొత్తం రియల్ ఇమేజ్ మనకి కనిపిస్తుందండి. ఈవెన్ నైట్ టైంలో కూడా చాలా క్లియర్గా సరౌండింగ్స్ని మనం చెక్ చేసుకొని చాలా ఈజీగా కార్ని పార్క్ అనేది చేసుకోవచ్చు. మనం ట్రాన్స్మిషన్ గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇందులో అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఫంక్షనాలిటీ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. పార్కింగ్ మనం చేయాలంటే ఇటువైపు పక్కన పార్కింగ్ ఉంది. సింప్లీ మనం బ్రేక్ ప్రెస్ చేసి పార్కింగ్ ఈ విధంగా యాక్సెస్ చేయాలి. తర్వాత న్యూట్రల్ అండ్ రివర్స్ అండ్ డ్రైవ్, మళ్ళీ పార్కింగ్, సింప్లీ పార్కింగ్. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు. క్వాలిటీ ఈజ్ ఆన్ ద నెక్స్ట్ లెవెల్, నో డౌట్స్ అబౌట్ ఇట్. అండ్ అలాగే స్టోరేజ్ స్పేసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి సెంటర్ కాన్సోల్లో కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆడి నుంచి మనకి ఒక కప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ అ కూలింగ్ వన్. ఇక్కడ మనం కూల్ కూడా అవుతుంది ఈ స్పేస్లో. అండ్ మధ్యలో చూసుకుంటే ఇక్కడ కూడా మనకి స్పేస్ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ ద సిగరెట్ లైటర్ అలాంగ్ విత్. మనం స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఆమ్రెస్ట్ లైట్ చేయొచ్చు ఈ విధంగా. అండ్ ఆమ్రెస్ట్ కింద కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. కనెక్టివిటీ గురించి మనకి ఇక్కడ 2 USB Type-C కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇట్ మనం గ్లవ్ బాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. గ్లవ్ బాక్స్ చూస్తే మీరు చాలా పెద్ద గ్లవ్ బాక్స్ ఇచ్చారండి. ఐపీఎస్తో కంపేర్ చేసుకున్న, ఈక్యూస్తో కంపేర్ చేసుకున్న ఇందులో గ్లవ్ బాక్స్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. మనకి ఈ ట్రోన్లో సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మ్యాసివ్ పానోరామిక్ సన్ రూఫ్ మీరు చూడొచ్చు. ఆల్ ద వే మీకు కంప్లీట్లీ రేర్ సీట్ వరకు వెళ్తుంది. సింప్లీ వన్ సింగిల్ టచ్ అగైన్. క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే డ్రైవర్కి సంబంధించి సన్ ప్రొటెక్టర్ ఇచ్చారు. వానిటీ మిర్రర్తో పాటు ఆటోమేటిక్ లైట్, సేమ్ గోస్ విత్ ద ప్యాసింజర్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఫ్రంట్లో టచ్ రెస్పాన్సివ్ మనకి LED రీడింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ రియర్ వ్యూ మిర్రర్ ఆటో డిమ్మింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. సో క్లియర్గా విజిబిలిటీ కూడా కంప్లీట్గా విండ్షీల్డ్, బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ ఏదైతే ఉంటుందో విజిబిలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా మనకి ఇందులో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇంగ్రెస్ ఏ విధంగా ఉంది, కంఫర్ట్ ఏ విధంగా ఉంది రియర్ సీట్లో, అండ్ ఏమేమి కనెక్టివిటీ ఫీచర్స్ ఇచ్చారో చూద్దాం రండి. అండ్ ఇప్పుడు మనం కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము. మీకు నా హైట్ తెలుసు 5.8. అండ్ కొంచెం ఈ విధంగా స్లిమ్గా ఉన్న వాళ్ళైతే ముగ్గురు చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. ఒకవేళ కొంచెం మంచిగా హెల్తీగా ఉన్న వాళ్ళైతే ఇద్దరు చాలా కంఫర్ట్గా వెళ్ళొచ్చు. మధ్యలో ఒక బేబీని కూడా క్యారీ చేయొచ్చు. అదర్వైజ్ నాలాగా స్లిమ్గా ఒక పర్సనాలిటీ ఉంటే మధ్యలో వాళ్ళు కూడా కూర్చోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి లెగ్ రూమ్ కూడా కొంచెం అడిక్వేట్గా ఉంది. అడ్జస్ట్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. బికాస్ ఇక్కడ మనకి ఒక ఏసీ వెంట్ అనేది కంప్లీట్గా ఇక్కడ వరకు ఇచ్చారు. బికాస్ ఆఫ్ దాట్ కొంచెం ఇక్కడ లెగ్ స్పేస్ అనేది తక్కువ ఉంది. అదర్వైజ్ నాలాగా స్లిమ్గా ఉన్న వాళ్ళైతే ఈవెన్ లాంగ్ జర్నీస్ కూడా చాలా కంఫర్ట్గా ఇందులో జర్నీస్ అనేది చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం కుషనింగ్ గురించి మాట్లాడుకుంటే ద ఫోమ్ డెన్సిటీ సీరియస్లీ నెక్స్ట్ లెవెల్ అండి. చాలా కంఫర్టబుల్గా ఉంది. యూ కెన్ సీ ద రిక్లైన్ యాంగిల్. అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ థై సపోర్ట్ ఈజ్ సీరియస్లీ ఎక్సెప్షనల్. మధ్యలో మనకి థర్డ్ ప్యాసింజర్ కోసం కూడా హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ ఆర్మ్రెస్ట్, కప్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ అలాగే దీని కింద కూడా మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో రేర్ సీట్లో మనకి కనెక్టివిటీ ఫీచర్స్ గురించి మనం ఒకవేళ మాట్లాడుకున్నట్లయితే Type-C అవుట్లెట్స్ ఇచ్చారు 2. అండ్ అలాగే సిగరెట్ లైటర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి మ్యాగజైన్ హోల్డర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి రూమ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, గ్లాస్ రూమ్ ఏరియా చాలా వరకు విజిబిలిటీగా ఉంది. చాలా క్లియర్గా మనకి బయట రోడ్ కూడా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ ఏంటంటే మీరు లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు లోపల కూర్చునే వారికి ఎక్కువగా సఫకేటింగ్ అనే ఫీలింగ్ అనేది ఉండదు. సో ఆల్వేస్ ఈ రూమ్ ఏరియా అనేది చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది వెన్ వీఆర్ యాక్చువల్లీ ట్రావెలింగ్ లాంగ్ జర్నీస్. అండ్ అలాగే ఇక్కడ వైపు చూసుకుంటే మనకి వీ గాట్ ద
రీడింగ్ లైట్స్ ఆల్సో ప్లేస్డ్. మనం రియర్ సైడ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే సెగ్మెంట్లోనే ది బెస్ట్ బూట్ స్పేస్ అండి. దట్టు సెగ్మెంట్ లీడింగ్ బూట్ స్పేస్ అని చెప్పాలి. ఐపీఎస్తో కంపేర్ చేసుకున్నా, మీరు మోక్ ఈక్యూసీతో కంపేర్ చేసుకున్నా. అండ్ మనం బూట్ ఓపెన్ చేయాలంటే సింపుల్గా కీ పైన కూడా ఒక బటన్ ఇచ్చారు. వన్ టచ్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఎలక్ట్రికల్ టెయిల్ గేట్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ 1 వీకెండ్ బయటికి వెళ్ళాలంటే కూడా బూట్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ద క్యారింగ్ కెపాసిటీ 606 లీటర్స్ బూట్ స్పేస్ సీరియస్లీ అమేజింగ్ అని చెప్పాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. మనం ఇప్పుడున్న ప్రీమియం కార్స్లో ఒకవేళ కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రిక్ కార్స్లో దిస్ వెహికల్ స్టాండ్స్ అవుట్ అండి. అండ్ అలాగే మనకి దీని కింద కూడా స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేర్ వీల్ టైర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ఇట్ మనకి లైటింగ్ కూడా ప్లేస్మెంట్ ఇచ్చారు. సో సిల్వర్ ప్లేట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంటారో మీ బాడీ పైన స్క్రాచెస్ రాకుండా ఇది మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ సింప్లీ ఏంటంటే మీరు ఈ విధంగా వన్ సింగిల్ టచ్ బూట్ని మీరు ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనము డిజైన్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, కాంపిటీషన్లో ఉన్న ఈక్యూసీతో కంపేర్ చేసుకున్నా కానీ, ఐపీఎస్తో కంపేర్ చేసుకున్నా కానీ ఔడీ ఈ-ట్రాన్ సీరియస్లీ ఒక స్టాండ్అవుట్ మోడల్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం డైమెన్షన్ కంపారిజన్ చూసుకున్నట్లయితే ఐపీఎస్ అండ్ అలాగే ఈక్యూసీతో కంపేర్ చేసుకున్నట్లయితే హైట్ అండ్ విడ్త్లో కూడా ఈ-ట్రాన్ అనేది ఈ రెండు కార్స్ కన్నా చాలా ఎక్కువగా, లోపల రూమ్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. సచ్ దట్ మనకి హైట్ రూమ్ ఎక్కువగా ఉంటుంది, లెగ్ రూమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలా మంచి కంఫర్టబుల్ జర్నీస్ మీకు రేర్ సెక్షన్లో లభిస్తాయి. అండ్ మనం టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈ సెగ్మెంట్లో ఉన్న ఆల్ 3 కార్స్ ఆల్మోస్ట్ 210 km/h స్పీడ్ని మనకి అందిస్తాయి. అలాగే వారంటీ అండ్ మనకి కస్టమర్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ-ట్రాన్ పర్చేస్ చేసేవారికి 8 years లేదా 1,60,000 kilometers మనకి బ్యాటరీ వారంటీ ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ 5 years ఆఫ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అండ్ 2 చార్జర్స్ మనకి కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే విచ్ ఆర్ సేఫ్టీ ఎయిడ్ సంబంధించి ప్రతి ఒక్క ఫీచర్ ఇందులో ఇంక్లూడ్ చేశారండి. మీరు ఇప్పుడు ఈ స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఈ ఈ-ట్రాన్కి సంబంధించి మనం రియల్ రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిటీ కోల్డ్ వెదర్లో ఒకవేళ మీరు వెహికల్ డ్రైవ్ చేసినట్టయితే 350 kilometers అండ్ హైవే కోల్డ్ వెదర్లో 255 kilometers అండ్ కంబైన్డ్గా మీరు డ్రైవ్ చేసినట్టయితే అరౌండ్ 310 kilometers యొక్క రేంజ్ మనకి ఈ-ట్రాన్లో లభిస్తుంది. అండ్ మీకు ఎగ్జాక్ట్లీ ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నియర్ బైలో ఉన్న ఔడీ డీలర్షిప్ని రీచ్ అవుట్ అవ్వండి. ఎందుకంటే స్టేట్ టు స్టేట్ అండ్ అలాగే సిటీ టు సిటీ కూడా మీకు ప్రైస్ వేరియన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ డీటెయిల్ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఎలక్ట్రిక్ కార్స్ యొక్క ఏదైతే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఆడీకి సంబంధించి ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా చాలా వరకు చాలా మందికి తెలియదండి. సో ఈ వీడియోని షేర్ చేసినట్టయితే మీరు ఈ గ్రీన్ ఏదైతే కల్చర్ స్టార్ట్ అయిందో దాంట్లో కూడా మీరు ఒక పార్టిసిపెంట్ లాగా అవుతారు. మేక్ షూర్ దట్ we will spread this green culture and మన environment ని కూడా సేవ్ చేద్దాము. Thanks a lot for the Audi Hyderabad for giving this opportunity to review this car. We'll see you with the next video.